1 మినిట్ అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు మనం చెప్పుకోబోయే గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంపార్టెంటో కాదో మీరే చెప్తారు. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ అంటారా లేదా ఒకసారి నాకు చాట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా ఒకసారి యాక్టివేట్ అవ్వాలండి. యాక్టివేట్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఇంటరాక్ట్ అవ్వడానికి మీకున్న వాయిస్ మైక్ కట్ చేశాను కాబట్టి మీరు చాట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బి రెడీ. ఇంపార్టెంటా కదా? ఎస్, వెరీ ఇంపార్టెంట్. శ్వేత చిటికల్ గారు సూపర్ అండి, ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్. గోపాల్ గారు సూపర్ అండి. ఎస్, అది అలాంటి ఇంటరాక్షన్ మనకు కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం మన లైఫ్ లో ఉన్న మన గోల్ ని మనం సెట్ చేసుకోబోతున్నాం. ఏం చేస్తున్నాం అండి? మన గోల్ ని మనం సెట్ చేసుకుంటున్నాం. గోల్ సెట్టింగ్ ఏంటి సార్? గోల్ అంటున్నారు, సెట్టింగ్ అంటున్నారు, వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఎవరండి? శైలజ గారు రైట్ అండ్ రైట్. ఇంపార్టెంట్ సార్. స్వాతి గారు రైట్ అండ్ రైట్, సూపర్. సో అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారండి ఫ్రెండ్స్. అదే ఇంటరాక్షన్ టిల్ ద ఎండ్ కంటిన్యూ చేయండి. దెన్ మన లైఫ్ అంటే ఏంటి, మన లైఫ్ లో గోల్ ఎలా ఉండాలి, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, మనం మన లైఫ్ ని గోల్ సెట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, గోల్ సెట్ చేసుకుంటున్నాం. గోల్ సెట్టింగ్ అంటే ఏంటి సార్ అనుకుంటున్నారు కదా? అంటే ఏంటంటే మనం ఈరోజు చూద్దామండి. సో ఈ గోల్ సెట్టింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ గోల్ సెట్టింగ్ గురించి మీకు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 1 మినిట్ అండి. అసలు గోల్ అనేది మనకి చాలా మంది చెప్పారండి. మన గోల్ ఎలా ఉండాలి, మనం గోల్ సెట్ చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటండి, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సెట్టింగ్ ద గోల్ అనేది ఇప్పుడు మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. సో గోల్ సెట్టింగ్ అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇట్. సో గోల్ సెట్టింగ్ మనం ఏమంటామంటే ఫ్రెండ్స్, తెలుగులో లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం. అసలు లక్ష్యం అంటే ఏమిటి మనకి చాలా మంది చెప్పారు ఫ్రెండ్స్. ఎప్పుడో చెప్పారు వేమన గారు, అప్పుడే చెప్పారు మనకి చాలా మంది చెప్పారు మహానుభావులు. స్వామి వివేకానంద గారు చెప్పారు, వేమన గారు చెప్పారు, ఇంకా చాలా మంది స్కాలర్స్ చెప్పారు. ఎందరో మహానుభావులు చాలా అద్భుతంగా సెలవిచ్చారు. అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ గోల్ సెట్టింగ్. మనం గనక మనం గోల్ ని సెట్ చేసుకోలేదు అనుకోండి ఫ్రెండ్స్, చూడండి ఇందులో నేను చెప్తున్నప్పుడు మీకు ఏదైనా పనికి వస్తుంది అనుకున్నారా, ఇమీడియట్ గా బుక్ తీసి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారి విన్నది ఒకసారి రాసుకున్నాం అనుకోండి, 10 టైమ్స్ మనం దాన్ని ప్రాక్టీస్ చేసినంత సమానం ఫ్రెండ్స్. కాబట్టి అందరూ కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. గోల్ సెట్టింగ్, గోల్ సెట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటండి చూడండి ఒకసారి. మనం గనక మన గోల్ ని మనం సెట్ చేసుకోలేదు అనుకోండి, వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద అదర్స్ గోల్. సో మనకంటూ ఒక గోల్ లేదనుకోండి, మనం ఇతరుల గోల్ కోసం పనిచేయాలి ఫ్రెండ్స్. కాబట్టి మనకంటూ మనం గోల్ పెట్టుకోవాలి. సో ఏంటండి అడ్వాంటేజ్ గోల్ సెట్టింగ్ వల్ల? చూడండి, యు టేక్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మన లైఫ్ మన చేతిలో ఉంటుందండి, మన కంట్రోల్లో ఉంటుందండి, మనం చెప్పినట్టు మన మాట ఉంటుందండి. అదే గోల్ సెట్టింగ్ వల్ల అడ్వాంటేజ్ అండి. కాబట్టి గోల్ సెట్టింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనకి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది ఫోకస్ చేస్తాం. ఆ ఫోకసింగ్ మీద మనకి మన గోల్ ఈజీగా రీచ్ అవుతాం ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటేనండి, మనం వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ గుడ్, యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ ద డెసిషన్. బ్యాడ్ అంటే ఏమిటి, గుడ్ అంటే ఏమిటి, గుడ్ డెసిషన్స్ తీసుకోవడానికి మనకి చాలా స్కోప్ ఉంటుంది ఫ్రెండ్స్ గోల్ సెట్టింగ్ వలన. తర్వాత యూ కెన్ ఫినిష్ ద టాస్క్ ఎఫిషియెంట్లీ. అంటే మనం ఏ పని చేస్తున్నాం ఆ పనిని ఎఫిషియెంట్ గా పూర్తి చేయగలుగుతామండి. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ టు ఆల్ ఆఫ్ యూ? ప్లీజ్ చాట్ ఇట్. ఆడిబుల్ ఎస్, ఆడిబుల్ అయితే ఎస్ అని పెట్టండి, రీచబుల్ కాకపోతే నో అని పెట్టండి. ప్లీజ్ చాట్ ఇట్. ఐ హోప్ అందరికీ ఆడిబుల్ గా ఉందనుకుంటున్నాను. ఎస్ ఎస్, రైట్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తర్వాత ఇంకా అడ్వాంటేజ్ ఏంటి సార్, మనం సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉంటాం, ఎంతూజియాస్టిక్ గా ఉంటాం, ప్రోగ్రెస్ అవుతాం, ఆర్ వీఆర్ క్లోజర్ టు ద సక్సెస్. కాబట్టి ఫ్రెండ్స్ మనకి గోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మన గోల్ సెట్టింగ్ గురించి వేమన గారు ఏం చెప్పారో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. పట్టు పట్టరాదు, పట్టి విడియరాదు, పట్టనేని బిగియ పట్టవలను, పట్టు విడుచుట కన్నా పరగజచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి మరలా రిపీట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. పట్టు పట్టరాదు, పట్టి విడియరాదు, పట్టు విడుచుట కన్నా పరగజచ్చుట మేలు, పట్టు పట్టనేని బిగియ పట్టవలెను, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. మనం ఎప్పుడైతే ఒక గోల్ అంటూ ఏర్పాటు చేసుకున్నామో, ఆ గోల్ ని ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో డ్రాప్ అవ్వకూడదండి. ఆంధ్రులు ఆరంభ సూరులు అన్నట్లుగా మనం గోల్ ని డ్రాప్ చేయకూడదు. ఎవరైనా రాసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ షేర్ చేశాను. వేమన గారు ఏం చెప్పారంటేనండి మనకి,
పట్టు పట్టరాదు, పట్టి విడియరాదు, పట్టనేని బిగియ పట్టవలెను, పట్టు విడుచుట కన్నా పరగజచ్చుట మేలు. అంటే టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. అంటే మనం ఒకసారి గోల్ సెట్ చేసుకున్నామా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాన్ని రీచ్ అవ్వాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్ గా ఎదుగుతామండి. కాబట్టి ఆంధ్రుల ఆరంభ సూర్యులు అన్నట్లుగా మనం మధ్యలో వదిలిపెట్టకూడదండి. సో కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం గోల్ సెట్టింగ్ అనేది ఏ విధంగా ఉండాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. గోల్ అనేది ఆ విధంగా మనం ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి మనం హిస్టరీ ఇక్కడ మనం వచ్చిపోవడానికి వచ్చామా, ఇచ్చిపోవడానికి వచ్చామా? చూడండి ఫ్రెండ్స్, టైప్ చేయండి ప్లీజ్. చాట్ ఇట్. వచ్చిపోవడానికి వచ్చారా, ఇచ్చిపోవడానికి వచ్చారా? ఎప్పుడు కూడా నేనైతే చెప్తాను ఫ్రెండ్స్, వచ్చిపోకూడదు ఫ్రెండ్స్, ఇచ్చిపోవాలి. అంటే ఏంటి సార్? అంటే మనం ఈ భూమి మీదకి వచ్చాం, మనం ఒక మానవ జన్మ ఎత్తామంటే మనకంటూ ఒక కంట్రిబ్యూట్ చేయాలి, మనకంటూ ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి, హిస్టరీ మేకర్ గా ఉండాలి, హిస్టరీ క్రియేటర్ గా ఉండాలి, హిస్టరీ రీడర్ గా మిగిలిపోకూడదు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, హిస్టరీ మేకర్ గా ఉండాలంటే హెచ్ఎం అని టైప్ చేయండి, హిస్టరీ రీడర్ గా ఉండిపోవాలంటే హెచ్ఆర్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ ఇచ్చిపోండి. ఎస్ ఎగ్జాక్ట్లీ. మనకి ఒక తెలుగు సినిమాలో చెప్తారండి, ఫేమస్ డైలాగ్, మీకు తెలిసే ఉంటుంది అందరికి. ఎంతో తీసుకున్నా మనం ఈ సమాజం నుంచి మనం తిరిగి ఇచ్చేయాలి బ్రో, కాబట్టి కంపల్సరీ తిరిగి ఇచ్చేయాలండి. మనం ఇస్తేనే మనం లావ్ ఎక్కకుండా మన స్లిమ్ హ్యాండ్సమ్ పర్సనాలిటీని మెయింటైన్ చేస్తాం ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇచ్చిపోవాలి. ఏంటి ఇవ్వాలి సార్? సర్వీస్ ఇవ్వాలండి, మోటివేట్ చేయాలండి, యూత్ ని ట్రాక్ లో పెట్టాలండి, గోల్ సెట్ చేయాలండి, గోల్ ట్రెండ్ సెట్ చేయాలండి. అప్పుడే మనకంటూ కొన్ని పేజీలు ఉంటాయండి. చూడండి, హిస్టరీ మేకర్స్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. స్వాతి గారు ఎగ్జాక్ట్లీ యువర్ రైట్. శైలజ గారు రైట్. ఎస్ శ్రీనివాస్ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. హిస్టరీ మేకర్ కావాలంటే ఏం చేయాలో తెలుసా ఫ్రెండ్స్? హిస్టరీ మేక్ చేయాలంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మనకంటూ చరిత్రలో కొన్ని పేజీలు ఉండాలి. ఏదో తెలుగు సినిమాలో ఉంటుంది డైలాగ్, చరిత్రలో మనకు కొన్ని పేజీలు ఉండాలి. ఆ పేజీలు ఉండాలంటే మనం క్రియేట్ చేసుకోవాలి. ఏం చేయాలి ఫ్రెండ్స్? హిస్టరీ క్రియేట్ చేయాలి. హిస్టరీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఏం చేయాలో చెప్తాను చూడండి సార్. హిస్టరీ క్రియేట్ చేయాలి, హిస్టరీని క్రాక్ చేయాలి, ర్యాక్ చేయాలి, గోల్ క్రాక్ చేయాలి. అప్పుడే మనం మన లైఫ్ లో మనం అనుకున్నది సాధిస్తాం, మన లక్ష్యాన్ని క్రాక్ చేస్తాం, బ్లాస్ట్ చేస్తాం. యూ విల్ బ్లాస్ట్ ద గోల్. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మనం హిస్టరీని క్రియేట్ చేయాలన్నా, గోల్ ని సెట్ చేయాలన్నా, గోల్ ట్రెండ్ చేయాలన్నా, గోల్ ని క్రాక్ చేయాలన్నా, మన లైఫ్ లో మనం పీక్ స్టేజ్ కి వెళ్ళాలన్నా సరే మనం కొన్ని గుడ్ హ్యాబిట్స్ ని కల్టివేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వీ హ్యావ్ టు కల్టివేట్ ద వెరీ వెరీ గుడ్ హ్యాబిట్స్. అసలు గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటండి అనేది వాటి గురించి చెప్పుకునే ముందుగా ఒక చిన్న యాక్టివిటీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ కూడాను కొంచెం అలర్ట్ గా కూర్చోండి. సిట్ రైట్, సిట్ ఎరెక్ట్. చక్కగా 2 కనులు మూసుకొని ఒక్క 1 or 2 seconds ప్రశాంతంగా మన శరీరంలో జరుగుతున్నది గమనించండి. అబ్జర్వ్ ద నార్మల్ బ్రీతింగ్. నౌ టేక్ ఏ లాంగ్ బ్రీత్. దీర్ఘ శ్వాస తీసుకోండి ఫ్రెండ్స్. 2 నాసికా రంధ్రాల ద్వారా గాలి పీల్చండి. గాలి వదిలిపెట్టండి. 1 more time. టేక్ ఏ లాంగ్ బ్రీత్. చక్కగా 2 ముక్కుల ద్వారా పూర్తిగా గాలి పీల్చి నెమ్మదిగా వదిలిపెట్టండి. లాస్ట్ రౌండ్. టేక్ ఏ లాంగ్ బ్రీత్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. చూడండి ఫ్రెండ్స్, అందరూ మరలా మన సెషన్ లో వచ్చేయండి. రైట్, చూడండి మనం ఇప్పుడు ఏం చేసామండి, ఒకసారి నాకు మనం ఏం చేసాం అనేది ఒకసారి ఎవరైనా టైప్ చేస్తారా? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసామండి, ప్రాణాయామం చేసామండి. యోగిక్ టెర్మినాలజీలో చెప్పాలంటే ప్రాణాయామం చేసాం ఫ్రెండ్స్. సో మనం చేసిన ఈ యాక్టివిటీలో మనం ఏమి తీసుకున్నాం, ఏమి వదిలిపెట్టాం ఎవరైనా చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ అండి, శ్వేత గారు ప్రాణాయామం చేసాం. ఎగ్జాక్ట్లీ. మనం ఏమి తీసుకున్నాం, ఏమి వదిలిపెట్టాం. గోపాల్ గారు ప్రాణాయామం. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. బ్రీత్. సుకన్య గారు ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సూపర్, అందరూ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతే, ఇంతూజియాస్టిక్ కంటిన్యూ చేయండి. మనం గాలి తీసుకుంటున్నప్పుడు ఏం చేసాం, గాలి ఇస్తున్నప్పుడు ఏం చేసాం, గాలి వదిలిపెడుతున్నప్పుడు ఏం చేసాం? ఒకసారి చాట్ చేయగలరా ఎవరైనా? గాలి తీసుకుంటున్నప్పుడు ఏమి తీసుకున్నాం, గాలి వదిలిపెడుతున్నప్పుడు ఏం చేసాం? చూడండి ఫ్రెండ్స్, ఇంకో 10 minutes లో మనకి ఈ పర్టికులర్ జూమ్ లింక్ అనేది ఎండ్ అవుతుంది. తర్వాత ఇమీడియట్ గా అందరూ మిస్ అవ్వకుండా జాయిన్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
ఎందుకంటే ఈ రోజు మన గోల్ ని మనం క్రాక్ చేయబోతున్నాం, బ్లాస్ట్ చేయబోతున్నాం, సెట్ చేయబోతున్నాం, రీచ్ చేయబోతున్నాం, పీక్ స్టేజ్ లోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడాను ఏం చేసామనేది ఒకసారి టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎస్ గోపాల్ గారు కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టాం. పార్వతి గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ రైట్, ఎగ్జాక్ట్లీ మేడం. సుకన్య గారు ఆక్సిజన్ తీసుకున్నాం, CO2 వదిలిపెట్టాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టాం, ఆక్సిజన్ తీసుకున్నాం. అంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ప్రాణవాయువు తీసుకున్నాం, మనలో ఉన్న వేస్ట్ వాయువుని వదిలిపెట్టాం. అలాగే మనం గోల్ రీచ్ అవ్వాలంటే ఫ్రెండ్స్ చూడండి, మనలో ఉన్న చెడు అలవాట్లను వదిలిపెట్టాలి, మంచి అలవాట్లని కల్టివేట్ చేసుకోవాలి. అప్పుడే మన గోల్ మనం రీచ్ అవుతాం. అంటే ఏదైనా సరే నేచర్ ఆఫ్ లా అంటాం, అదే లా ఆఫ్ నేచర్ అంటాం. మన నేచర్ కూడా ఏం చెప్తుందండి, మంచి కావాలంటే చెడు విసర్జించాలి, మంచి కావాలంటే చెడుని విసర్జించాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈ మంచిని మనం ఆక్సిజన్ ని ప్రాణవాయువుని తీసుకున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టాం. సో ఒకసారి మీకు ఇంత పర్టికులర్ సైన్స్ తెలిసిందంటే మీకు సైన్స్ చెప్పిన ఆ టీచర్కి ఒకసారి జై హింద్ అండి. సో మనం ఇంత సైన్స్ గుర్తుపెట్టుకున్నాం అంటే మన లైఫ్ లో ఏదైనా సాధిస్తాం ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మనం గోల్ అంటే ఏంటి, మనం ఏం చేయాలి, ఎలా చేస్తే గోల్ రీచ్ అవుతాం, ఏం చేయకూడదు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అసలు గోల్ ఎలా ఉండాలి ఫస్ట్ చూడండి, ఎవరైనా చెప్పగలరా? ఒకసారి చూడండి ఫ్రెండ్స్, గోల్ ఎలా ఉండాలంటే గోల్ మస్ట్ బి స్మార్ట్. ఎలా ఉండాలి ఫ్రెండ్స్? స్మార్ట్ గా ఉండాలి. అంటే ఏంటి సార్ స్మార్ట్ గా? అంటే ఏం లేదండి, గోల్ మనకి స్మార్ట్ అంటే స్పెసిఫిక్ అండి, స్పెసిఫిక్ గా ఉండాలి. ఇంకెలా ఉండాలి ఫ్రెండ్స్? మెజరబుల్ గా ఉండాలి. ఇంకెలా ఉండాలి ఫ్రెండ్స్? తర్వాత ఒక్క నిమిషం అండి. ఎస్, ఇట్ మస్ట్ బి స్పెసిఫిక్, ఇట్ మస్ట్ బి మెజరబుల్, ఇట్ మస్ట్ బి అచీవబుల్, ఇట్ మస్ట్ బి రియలిస్టిక్, ఇట్ మస్ట్ బి టైమ్ బౌండ్. సో గోల్ ఎలా ఉండాలి ఫ్రెండ్స్? ఒకసారి చూడండి, స్మార్ట్, SMART, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైమ్ బౌండ్. సో కాబట్టి మన గోల్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్ స్పెసిఫిక్ గా ఉండాలి. అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. శ్వేత గారు రిపీటెడ్ గా పోస్ట్ చేయండి, ఎవరైనా కావాలితే రాసుకుంటూ ఉంటారు. ఇట్ మస్ట్ బి స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైమ్ బౌండ్. అంటే ఏంటండి స్పెసిఫిక్ అంటే ఏంటి సార్? అంటే మనం గోల్ పెట్టుకున్నప్పుడు క్లారిటీగా ఉండాలి, క్లారిటీతో ఉండాలి. అప్పుడే మనం ఆ గోల్ ని పర్టికులర్ గా అచీవ్ అవ్వగలుగుతాం, రీచ్ అవ్వగలుగుతాం. దట్ మస్ట్ బి రియలిస్టిక్, దట్ మస్ట్ బి మెజరబుల్. అంటే 1 by 1 చూద్దాం ఫ్రెండ్స్. స్పెసిఫిక్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్ కి నీ గోల్ ఏంటంటే తను స్పెసిఫిక్ గా చెప్పగలగాలి, ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ MBBS డాక్టర్, అదే ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ నెఫ్రాలజిస్ట్. అలా స్పెసిఫిక్ గా చెప్పగలగాలి. అంతేగాని నేను డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ లో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇట్ మే బి వెటర్నరీ డాక్టర్, ఇట్ మే బి డెంటిస్ట్, ఇట్ మే బి జనరల్ ఫిజిసిస్ట్, ఏదైనా అవ్వచ్చు. అట్లా ఉండకూడదండి ఎప్పుడు కూడా. ఇట్ మస్ట్ బి స్పెసిఫిక్, అంటే బాగా పర్టికులర్ గా క్లారిటీతో ఉండాలండి గోల్ ఎప్పుడు కూడా. అలా లేకపోతే ఏముంటుంది సార్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చిన్న స్టోరీ. ఒక ఆయన బాగా మునీశ్వరుడు తపస్సు చేశాడండి. ఒక భక్తుడు బాగా తపస్సు చేసి భగవంతుడి కటాక్షం పొందాడు. పొందినప్పుడు ఆ భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. కోరుకోమంటే ఎవరైతే మన ఈ తపస్సు చేసి డెడికేటెడ్ గా వర్క్ చేసిన భక్తుడు ఉన్నాడు కదా, ఆ భక్తుడికి గోల్ మీద ఏం కోరుకోవాలనేది క్లారిటీ లేదండి, స్పెసిఫిక్ గా లేదు. ఏమన్నాడు, స్వామి నాకు చాలా మనీ ఉండాలి, నా చుట్టూ ఎప్పుడు నేను మనీతో యాక్టివ్ గా ఉండాలి, నా చుట్టూ మనీ ఉండాలి, మనీతో పాటు నా చుట్టూ మనుషులు ఉండాలి, మంచి అందమైన జెంటిల్మెన్స్ ఉండాలి, అలాగే ఆడవాళ్ళు ఉండాలి, అందరితో యాక్టివ్ గా నేను ఉండాలి అని చెప్పి ఏదో అడిగేశాడు వరం. ఆయన ఏం చేశాడు, తదాస్తు అన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆయనకి ఒక పోస్ట్ వచ్చింది. ఏంటంటే అది లేడీస్ బస్సులో కండక్టర్ జాబ్ వచ్చిందండి. రోజు చక్కగా మనీని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు, మనీ తీసుకుంటూ ఉంటాడు, అలాగే అమ్మాయిల మధ్యలో ఆడవారి మధ్యలో తిరుగుతూ ఉంటాడు. అతనికి క్లారిటీ లేదు. సో జనరలైజ్డ్ గా ఉంటే అలాగే ఉంటుందండి. ఎప్పుడు కూడా మనకి గోల్ అనేది ఎప్పుడు కూడా స్పెసిఫిక్ గా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి చూడండి
మన గోల్ ఎలా ఉండాలనేది మనకు క్లారిటీ లేకపోతే భగవంతుడికి కూడా తెలియదు ఫ్రెండ్స్. అందుకనే మనకి చాలా కాలం ఎంతో కాలం డెడికేటెడ్ గా తపస్సు చేసిన మీకు భగవంతుడు ప్రత్యక్షమైనప్పటికి కూడా ఏం కావాలి అని అడుగుతాడు తప్ప నీ మనసులో ఏమని తెలుసుకోలేడండి. కాబట్టి మనకు క్లారిటీ ఉండాలి, మనకు ఒక పర్టికులారిటీ ఉండాలి, మనకు ఒక క్లారిటీ స్పెసిఫిక్ ఉండాలి, అప్పుడే మనం దాన్ని రీచ్ అవుతాం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇట్ మస్ట్ బి మెజరబుల్. అంటే ఏంటి సార్? 1 లీటర్ 2 లీటర్ల 3 లీటర్లు అంటారా, లేదంటే 1 మీటర్ 2 మీటర్ 3 మీటర్స్ అంటారా? అది కాదండి. మెజరబుల్ అంటే ఏంటంటేనండి, మనం గోల్ కి ఎంత నియర్ గా ఉన్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్ ఒక ఎండి నెఫ్రాలజిస్ట్ అవ్వాలనుకున్నాడండి. ఎండి నెఫ్రాలజిస్ట్ అవ్వాలంటే తను ఏం చేయాలండి? ఫస్ట్ ఇంటర్మీడియట్ లో బయాలజీ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకొని ఎంసెట్ కానీ నీట్ కానీ రాసి చేయాలి. తర్వాత ఏం చేయాలండి? అడ్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్? ఎంబీబీఎస్ చదవాలి, అంటే గ్రాడ్యుయేషన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్? ఎంబీబీఎస్ పూర్తయ్యాక పీజీ ఎండి చేయాలి. దేంట్లో చేయాలండి? నెఫ్రాలజిస్ట్ చేయాలి. అంటే ఇది ఒక అతనుకున్న లాంగ్ టర్మ్ గోల్ అనుకున్నప్పుడు ఈ లాంగ్ టర్మ్ గోల్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ తను ఏం చేయాలండి? ఇమీడియట్ గోల్ ఏమవుతుందండి? ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి. ఇంటర్మీడియట్ అంటే 1 year లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వాలి. అదే 1 year లో ఇంటర్మీడియట్ తో పాటుగా నీట్ క్వాలిఫై అవ్వాలి, లేదా ఎంసెట్ క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలండి? ఆఫ్టర్ 5 years ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి. అంటే 1 year తర్వాత అతను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడా లేదా? మెజరబుల్ అంటే చెక్ చేసుకోవాలి. కంప్లీట్ అయిందా? ఎస్, ఇట్ ఈస్ మెజరబుల్, గ్రోత్ పాజిటివ్ గానే ఉంది. తర్వాత 5 years తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. కంప్లీట్ అయిందా? ఎస్, ఇట్ ఈస్ మెజరబుల్. అలాగే ఆ 5 years తర్వాత 7 years తర్వాత ఎండి కంప్లీట్ అయిందా లేదా? ఆ విధంగా మనకి ఎప్పటికప్పుడు మెజర్ చేసుకుంటూ ఉండాలి. 1 year తర్వాత ఎలా ఉంది, 2 years తర్వాత ఎలా ఉంది, అదండి మెజరబుల్ అంటే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, మస్ట్ బి స్పెసిఫిక్, మెజరబుల్ అండ్ దెన్ అచీవబుల్. ఆ గోల్ అచీవ్ అయ్యేటట్లుగా ఉండాలి. అంతేగాని చూడండి, మనకేదో సామెత చెప్పినట్లుగా ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎలా ఎగురుతుందండి. కాబట్టి మనం ఆ గోల్ ని అచీవ్ అవ్వగలమా లేదా, అచీవబుల్లా కాదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లోనే తను ఎండి నెఫ్రాలజిస్ట్ చేయాలంటే ఎంబీబీఎస్ చేయాలి. అంతేగాని ఎండి నెఫ్రాలజిస్ట్ గోల్ పెట్టుకొని బీటెక్ చేస్తానంటే అచీవబుల్ అవ్వదండి. బీటెక్ చేసిన వాడు ఎండి నెఫ్రాలజిస్ట్ చేయలేడండి. సో గోల్ మస్ట్ బి అచీవబుల్. అంటే మనం అచీవ్ అయ్యేటట్లుగా ఉండాలి. మన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మన గోల్ ఉండాలి, మన స్ట్రెంగ్త్ కి తగ్గట్టుగా మన గోల్ ఉండాలి. మన స్వాట్ అనాలిసిస్ అంటాం దానేనండి, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్ అన్నిటిని అనాలిసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం గోల్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, గోల్ మస్ట్ బి స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్. ఇట్ మస్ట్ బి రియలిస్టిక్. రియలిస్టిక్ గా ఉండాలి. అంటే గోల్ అనేది ఎప్పుడు కూడాను మనకి రియలిస్టిక్ గా ఉండాలండి. రియలిస్టిక్ గా ఉండాలంటే ఎలా ఉండాలి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉన్నారండి. వాళ్ళ పెళ్లిడికి వచ్చిన కుర్రాడు ఉన్నాడు, పెళ్లి చేయాలనుకుంటున్నారు. పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలండి? ఆ అబ్బాయికి మ్యారేజ్ చేయాలంటే వాళ్ళ రేంజ్ లో సరిపడాగా, అంటే ఎకనామికల్ స్టేటస్, సోషల్ స్టేటస్ అన్ని చూసుకొని అదే రేంజ్ లో ఉన్న ఇంకొక ఫ్యామిలీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఈయనేమో మిడిల్ క్లాస్ లో ఉండి బాగా సెలబ్రిటీ లెవెల్లో ఉన్న వారిని ఎవరినో మ్యారేజ్ చేసుకుంటానంటే అది రియలిస్టిక్ గా ఉండదండి, రిలవెంట్ గా కూడా ఉండదు. కాబట్టి అంటే ఇంకా మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక సెలబ్రిటీ బాలీవుడ్ హీరోయిన్ లేదా టాలీవుడ్ హీరోయిన్ మ్యారేజ్ చేసుకుంటానంటే ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద రియలిస్టిక్, రిలవెంట్ గా కాదు. కాబట్టి అది అవ్వదు కదండి. ఇన్ ద సేమ్ మేనర్ గోల్ మస్ట్ బి టైం బౌండ్ అండి, టైం బౌండ్. అదర్వైజ్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ డిఫైన్డ్ యాజ్ ఎ గోల్. అసలు గోల్ అని ఉందాన్ని, టైం బౌండ్ లేదనుకోండి అది గోల్ కాదండి. ఇదేంటి సార్ మరి టైం బౌండ్ లేకపోతే అది అలాగ కోరికగానే మిగిలిపోద్ది, దట్ ఈస్ డ్రీమ్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గోల్. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, యువర్ గోల్ మస్ట్ బి స్మార్ట్, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైం బౌండ్. అప్పుడు మాత్రమే మనం గోల్ స్మార్ట్ గా ఉందంటే మన గోల్స్ అన్ని రకాలుగా మనం అచీవ్ అవ్వగలుగుతాం ఫ్రెండ్స్. ఓకేనండి. నా ఇప్పుడు మనం గోల్ ని అచీవ్ అవ్వాలంటే మనకి చాలా ఒక 5 ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఆర్ టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి నేను దాన్ని స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఆ 5 ఇంపార్టెంట్ టెక్నిక్స్ ని, మనకి గోల్ అనేది 3 types అండి. లాంగ్ టర్మ్ గోల్ అండ్
మిడ్ టర్మ్ గోల్ ఆర్ మినీ గోల్, మిడ్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ అండి. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే తను ఎండి డాక్టర్ గా అవ్వాలంటే, ఎండి నెఫ్రాలజిస్ట్ అవ్వాలంటే అతనికి ఇమీడియట్ గోల్ ఏంటండి? ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి. మిడ్ టర్మ్ గోల్ ఏంటండి? ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి. లాంగ్ టర్మ్ గోల్ ఏంటండి? ఎండి నెఫ్రాలజిస్ట్ అవ్వాలి. అదొక ఎగ్జాంపుల్ అండి. అది కాకుండా ఇప్పుడు మనం నేర్చుకుంటున్న మన కోర్స్ నే మనం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చండి. మిడ్ టర్మ్ గోల్, మినీ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. మినీ గోల్ ఏంటండి? ఈ రోజు మీరు మన క్లాస్ కి అటెండ్ అవ్వడం అనేది మినీ గోల్ అండి. అటెండ్ అయిన ప్రతి పాయింట్, నేర్చుకున్న ప్రతి పాయింట్ ని మనం ఎగ్జిక్యూట్ చేయడం అనేది మిడిల్ గోల్ అండి. మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మనం సక్సెస్ అయ్యి 10 మందిని సక్సెస్ చేయించడం అనేది లాంగ్ టర్మ్ గోల్ అండి. సో మీరు ఈరోజు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యారు ఫ్రెండ్స్. ఈ రోజు అటెండ్ అయ్యారు, క్లాస్ నేర్చుకున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ ట్రైన్ తీసుకొని మీరు నేర్చుకున్న ప్రతి పాయింట్ ని ఎగ్జిక్యూట్ చేశారు, అప్లై చేశారు. సో మీరు సక్సెస్ అయ్యారు, 10 మందిని సక్సెస్ చేయించారు. దట్ ఈస్ లాంగ్ టర్మ్ గోల్. కాబట్టి ఫ్రెండ్స్, గోల్ అనేది మనకి 3 టైప్స్ ఉంటుంది. మిడ్ టర్మ్, మినీ గోల్ ఆర్ ఇమీడియట్ గోల్, మిడ్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. సో మనం ఈ రకంగా ఆ గోల్ ని సెట్ చేసుకొని దాన్ని మనం రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. స్మార్ట్ గా ఉండాలి గోల్ అనేది. అదే విధంగా గోల్ మస్ట్ బి ఇమీడియట్ గోల్ అండ్ మిడ్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. నౌ I am going to give the 5 important techniques to achieve our goal. ఏంటండి ఆ 5 ఇంపార్టెంట్ టెక్నిక్స్? చూడండి, మనం గోల్ ని అచీవ్ అవ్వాలంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, లా ఆఫ్ నేచర్ లేదా లా ఆఫ్ కర్మ అంటాం. మనం మంచిగా గ్రో అవ్వాలంటే చెడుని వదిలిపెట్టాలి ఫ్రెండ్స్. అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ ని వదిలిపెడితేనే ఆక్సిజన్ తీసుకుంటున్నాం. ఇన్ ద సేమ్ మేనర్ మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ని వదిలిపెడితేనే మనం గుడ్ గా గోల్ రీచ్ అవుతాం ఫ్రెండ్స్. హ్యాపీగా గోల్ రీచ్ అవుతాం. ఏంటండి ఆ బ్యాడ్ హ్యాబిట్స్? ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ. ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్ స్లీపింగ్, నెక్స్ట్ వన్ ఈజ్ లేజినెస్, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొక్రాస్టినేషన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నెగటివిటీ అండ్ దెన్ ఫిఫ్త్ వన్ ఈజ్ హెసిటేషన్. సో ఈ 5 ఇంపార్టెంట్ మనం హ్యాబిట్స్ ని కనుక వదిలిపెట్టినట్లయితే we will definitely reach our goal. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడాను ఓవర్ స్లీపింగ్, అతి నిద్ర. అతి నిద్ర అంటే ఏంటి సార్? చూడండి, చాలా మంది అతి నిద్ర అంటే ఏంటంటే, నేను సింపుల్ కాన్సెప్ట్ అండి. మనం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్యలో ఎప్పుడు నిద్రపోకూడదండి. అంటిల్ అన్లెస్ మనకి ఏదైనా ఇల్ హెల్త్ అయినప్పుడు తప్ప, లేదా బాగా ఏజ్ పెద్దవాళ్ళు అయినప్పుడు తప్ప. ఎప్పుడైనా ఎవరైనా సరే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం ముందు నిద్రపోయారంటే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఓవర్ స్లీపింగ్. ఇది ఎందుకు జరుగుతుంది సార్? చూడండి ఒకసారి. మనకి ఈ ఓవర్ స్లీపింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, అసలు ముందు మనం ఎంతసేపు నిద్రపోవాలనేది తెలుసుకోవాలి. ఒకసారి టైప్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడాను. 888. ప్లీజ్ టైప్ ఇట్, చాట్ ఇట్, చాట్ ఇట్. 888. ఎస్ ఎస్ అండి, సోనీ గారు. ఎస్, 888. ఒకసారి వాటిని పాసిబిలిటీ ఉంటే యాడ్ చేయండి. 8 + 8 + 8, 8 + 8 + 8 24. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి స్వాతి గారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ప్రతి మనిషికి కూడా ఉండేది 24 అవర్స్ అండి. సక్సెస్ అయిన వాళ్ళకి ఉన్నది 24 అవర్సే, మనకి ఉన్నది 24 అవర్సే. సక్సెస్ గోల్ సెట్ చేసుకున్న వాళ్ళకి ఉన్నది 24 అవర్స్ అండి. ఆ 24 అవర్స్ ని మనం 3 సమాన భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 8 అవర్స్ స్లీపింగ్ అండి. మినిమం 6 to 8 అవర్స్ స్లీపింగ్ ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలం. హెల్త్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మన చేతిలో ఉందంటే మనం ఏదైనా దునియాను తొలగొట్టవచ్చు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఆరోగ్యం అనేది మన చేతిలో ఉండాలి. కాబట్టి 8 అవర్స్ మినిమం స్లీపింగ్ ఉండాలి. రిమైనింగ్ ఏం చేయాలి ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి జ్యోతి గారు, 6 to 8 అవర్స్. ఎగ్జాక్ట్లీ రైట్. సో తర్వాత చూడండి, రిమైనింగ్ 8 అవర్స్ మనం భోజనం చేయడం, బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం, వాకింగ్ చేయడం, మన పర్సనల్ కేర్ తీసుకోవడం, మన ఆరోగ్యం గురించి మనం కేర్ తీసుకోవడం, హెల్దీగా మనం రిలాక్స్ అవ్వడం, అలాగే మనం ఇవన్నీ కూడాను రిమైనింగ్ 8 అవర్స్ లో వస్తాయండి. మన వర్కింగ్ కూడా దాంట్లోకి వస్తుందండి. మన స్టడీయింగ్, మన మొబైల్ చాటింగ్, మొబైల్లో టైం స్పెండింగ్, ఎవ్రీథింగ్ దట్ కమ్స్ అండర్ 8 అవర్స్. రిమైనింగ్ 8 అవర్స్ ఏం చేయాలి సార్? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు గోల్ సెట్ చేసుకున్నారు కదా, ఆ గోల్ సెట్టింగ్ కోసం 8 అవర్స్ మనం ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అందరూ కూడాను మన
వాట్సాప్ లింక్ లో మనం చాలా క్లియర్ గా ఒక మెసేజ్ మీకు చదువు ఉంటారు. మీకు స్టార్టింగ్ మన ఈపీఎస్ కోర్సు ట్రైనింగ్ జాయిన్ అయినప్పుడు, లేదా ఈపీఎస్ 2.0 లేదంటే టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ మీరు జాయిన్ అయినప్పుడు చాలా క్లియర్ గా ఉంటుంది. మీరు ఎవరైనా సరే 21 days 21 hours టైం ఇన్వెస్ట్ చేయగలిగితేనే జాయిన్ అవ్వండి. దయచేసి ఈ ప్రోగ్రామ్ యూస్ఫుల్నెస్ ని తగ్గించొద్దు అని మీకు చెప్పారు క్లియర్ గా. ఇన్ ద సేమ్ మేనర్ మీరు మీ గోల్ రీచ్ అవ్వాలంటే మీరు మినిమం 8 hours ఇన్వెస్ట్ చేయాలండి. ఎలా సార్? చూడండి ఫ్రెండ్స్, 8 hours అనేది మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే తెలుసండి, మనం 8 hours ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ అవర్ టైం అవైలబిలిటీ. అంటే 8 hours ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే 2 hours మార్నింగ్, తర్వాత బ్రేక్ తీసుకొని రిమైనింగ్ 2 hours ఫోర్నూన్, తర్వాత బ్రేక్ తీసుకొని రిమైనింగ్ 2 hours ఈవినింగ్, బ్రేక్ తీసుకొని రిమైనింగ్ 2 hours నైట్. అట్లయినా చేసుకోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ అవర్ నేచర్. మనకున్న టైం అవైలబిలిటీని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. దాన్ని పక్కాగా వర్కౌట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మాత్రం మనం డెఫినెట్ గా గోల్ అనేది రీచ్ అవుతాం. చూడండి ఫ్రెండ్స్, కాబట్టి మనం ఈ అతి నిద్ర అనే కాన్సెప్ట్ ని ఓవర్కమ్ చేయాలి. అతి నిద్ర అనే కాన్సెప్ట్ ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలండి? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అతి నిద్ర కారణం ఏంటో ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తున్నాం మనం ఈ రోజుల్లో? నవేడేస్ చాలా మంది మనం చూసినట్లయితే మొబైల్ పట్టుకొని ఏం చేస్తున్నారండి? నైట్ 10 అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి మనం స్లీపింగ్ రూమ్ లో కాకుండా డైనింగ్ రూమ్ లేదా డ్రాయింగ్ రూమ్ అంటే హాల్ అంటాం కదండి, దాంట్లో ప్లేస్ చేసేయాలి. అప్పుడు మనం ప్రశాంతంగా టైంకి నిద్రపోతామండి. మొబైల్ మన చేతిలో ఉన్న కాడి నుంచి ఏదో ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది. 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది. అంటే మనం టైంకి నిద్రపోవట్లేదు కాబట్టి లేట్ గా పడుకుంటున్నాం, కాబట్టి లేట్ గా లేస్తాం. మార్నింగ్ లేచేసరికి ఏమవుతుందండి? 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. టైం మన చేతిలో ఉండదు ఇంకా. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామండి? సో కాబట్టి మనం ఆ పర్టికులర్ గా మొబైల్ యూసేజ్ అనే దాన్ని మనం తగ్గించుకోవాలి. అంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అండి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టిప్ టు ఓవర్కమ్ ద ఓవర్ స్లీపింగ్. అతి నిద్ర అనే బ్యాడ్ హ్యాబిట్ ని మనం ఓవర్కమ్ చేయడానికి ఈ పని చేయాలండి. ఏ పని చేయాలండి? సో మొబైల్ యూసేజ్ ని ఆపేయాలండి. ఎన్నింటికి ఆపాలి సార్? మనం ఎన్నింటికి నిద్రపోవాలో ఫిక్స్ చేసుకుంటాం కదా, 6 to 8 hours టైం ఉంటుంది కదండి. ఆ టైంలో మనం ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేయాలి. ఓకేనండి? అప్పుడు మనం ఏంటంటే హ్యాపీగా నిద్రపోతామండి. నిద్రపోయినప్పుడు ఎప్పుడైతే ఎర్లీగా నిద్రపోయామో టైంకి మనం అనుకున్న టైంకి నిద్రలేస్తామండి. ఆటోమేటిక్ గా ఓవర్ స్లీపింగ్ అనే కాన్సెప్ట్ ని మనం ఖతం చేస్తాం. ఆ పర్టికులర్ బ్యాడ్ హ్యాబిట్ ని అవాయిడ్ చేసినట్టే. రిమైనింగ్ సెకండ్ వన్ చూడండి ఫ్రెండ్స్, సెకండ్ టిప్ మనకి ఏంటంటే, సెకండ్ టెక్నిక్ వి మస్ట్ అవాయిడ్ ఏంటంటే అది లేజినెస్, బద్ధకం. ఈ బద్ధకం అనే దాన్ని మనం అవాయిడ్ చేయలేదు అనుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, అందరూ కూడా చాట్ చేయండి. క్యాన్సర్ పేషెంట్ మీరు అందరూ చూసే ఉంటారు లేదా వినే ఉంటారు అట్లీస్ట్. క్యాన్సర్ పేషెంట్, మనకి క్యాన్సర్ అనేది 5 stages లో ఉంటుందండి. Stage 1, Stage 2, Stage 3, Stage 4, Stage 5. ఈ 5 stages లో ఏ స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ ని మనం కాపాడుకోగలం? ప్లీజ్ టైప్ ఇట్, చాట్ ఇట్. Stage 1 ఎగ్జాక్ట్లీ అండి, సోనీ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో Stage 1 లో ఉంటే కనుక మనం డెఫినెట్ గా కాపాడుకుంటాం. సో ఈ లేజినెస్ అనేది కూడా మన క్యాన్సర్ తో సమానం అండి. లేజినెస్ ని మనం Stage 1 లోనే కట్అవుట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి జ్యోతి గారు. ఎస్, యువర్ రైట్ సార్ గోపాల్ గారు, 100% కరెక్ట్. సో చూడండి, మనం ఈ లేజినెస్ అనే క్యాన్సర్ ని Stage 1 లో అంటే మనకు స్టార్ట్ అయినప్పుడు దాన్ని కట్ చేయాలి. కట్ చేస్తే కనుక మనం ఆటోమేటిక్ గా బద్ధకాన్ని వదిలిపెట్టామా మన జీవితం బాగుపడుతుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, బద్ధకాన్ని వదిలిపెట్టు, జీవితంలో బాగుపడాలి. బద్ధకం వదిలిపెట్టలేదా అది చెదపురుగులు తినేసినట్టు తినేస్తుంది మా ఫ్రెండ్స్. మన టైం ని, మన జీవితాన్ని వృధా చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ లేజినెస్ ని వదిలిపెట్టండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, థర్డ్ ఇంపార్టెంట్ హ్యాబిట్ వి మస్ట్ డిఅడిక్ట్. ఏంటంటే అది థర్డ్ వన్, పోస్ట్పోన్మెంట్, ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేయడం. సో ఈ వాయిదా వేయడం అనే థర్డ్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఎలా ఉంటుందంటేనండి, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఈపీఎస్ కోర్సులో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఆల్రెడీ మన పార్వతి మేడం గారు, మన మెంటర్స్, ఫెసిలిటేటర్స్, శ్వేత గారు, రిమైనింగ్ వాళ్ళందరూ మీకు ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఈ రోజు కల్లా అసైన్మెంట్ కంప్లీట్ అవ్వాలి. ఎంతమంది కంప్లీట్ చేశారండి? సో ఎంతమంది ఎన్ని అసైన్మెంట్లు పెండింగ్ ఉన్నాయండి? ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఆ అసైన్మెంట్స్ అనేవి మనం ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేయకూడదు ఫ్రెండ్స్.
పోస్ట్ పోన్ చేసామా, మనం ఇన్వెస్ట్ చేస్తున్న టైము, ఇన్వెస్ట్ చేస్తున్న ఈ ఫ్రూట్ఫుల్నెస్ టైం అనేది చూసారు, అది వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ అవ్వకూడదు. అసైన్మెంట్ కంపల్సరీ మనం ఏం చేయాలండి, డెడ్ లైన్ కి ముందే మనం అసైన్మెంట్ పక్కాగా చేసి సబ్మిట్ చేయాలి. ఇంకేం చేయాలి ఫ్రెండ్స్, అసైన్మెంట్ తో పాటు మీకు ప్రతిరోజు ఒక ట్రైనర్, ఒక స్పీకర్, ఒక మోటివేషనల్ స్పీకర్ వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు, మీకు మంచి మంచి విషయాలు చెప్తున్నారు. మీరు అందరూ చాలా బాగా చెప్పారని పొగుడుతున్నారు. పొగడ్తలు కాదండి, మాకు కావాల్సింది ఫీడ్బ్యాక్. సో యు మస్ట్ జనరేట్ ద ఫీడ్బ్యాక్ టు ఈచ్ అండ్ ఎవరీ స్పీకర్. ప్రతి స్పీకర్ కి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి. దాని వలన ఎవరికి అడ్వాంటేజ్ తెలుసా ఫ్రెండ్స్, మీకే. ఎట్లా సార్ అది అంటే, మనం విన్న కాన్సెప్ట్ ని, నేను చెప్తుంది కదండి ఇది, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ద టాప్ మోస్ట్ బిజినెస్ స్కూల్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు చెప్పారండి సర్వే చేసి. ఏం చెప్పారో తెలుసా ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చెప్పారంటేనండి, ఏదైనా ఒక కాన్సెప్ట్ విన్న తర్వాత విత్ ఇన్ 24 hours లో మనం దాన్ని రివైజ్ చేసినట్లయితే మన బ్రెయిన్ లో, పర్మనెంట్ మెమరీలో, న్యూరాన్స్ లో ఫిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఎస్టాబ్లిష్ అయిపోతుంది. కాబట్టి ఆ బ్రెయిన్ లో మనకి న్యూరాన్స్ లో ఫిక్స్ అవ్వాలంటే, మనం నేర్చుకున్న స్కిల్ మనకి డెవలప్ అవ్వాలంటే, మనం ప్రతి స్పీకర్ కి మనం నేర్చుకున్న కాన్సెప్ట్ మీద ఒక 10 minutes లేదా ఒక 20 minutes, మీకు ఎంత టైం పాసిబిలిటీ ఉంటే అంత టైం, మినిమం 5 minutes దాటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి. ఎలా ఇవ్వాలి సార్, రిటర్న్ అక్కర్లేదండి, వాయిస్ రికార్డ్ చేసి ఇవ్వచ్చు, వీడియోస్ చేసి ఇవ్వచ్చు. అప్పుడు మీకు రివైజ్ అవుతుంది, మీకు ఆ కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ వస్తుంది. సో దట్ మనం ఈ వాయిదా వేయడం అనే కాన్సెప్ట్ పోతుందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవ్రీ డే యూ మస్ట్ జనరేట్ ద ఫీడ్బ్యాక్, ఎవ్రీ అసైన్మెంట్ యూ హ్యావ్ టు సబ్మిట్ విత్ ఇన్ టైం. అప్పుడే మనం దాన్ని హ్యాపీగా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం. రైట్. ఇన్ ద సేమ్ మేనర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన లైఫ్ లో మన గోల్ రీచ్ అవ్వాలన్నా సరే అదేనండి. మనం రేపు చేయాలనుకున్న పని ఇప్పుడే చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చేయాలనుకున్న అంటే ఈ రోజు చేయాలి ఫ్రెండ్స్. ఈ రోజు చేయాలనుకున్న పని ఇప్పుడే చేయాలి ఫ్రెండ్స్. డూ ఇట్ నౌ, రైట్ యువర్ గోల్ నౌ, సెట్ యువర్ గోల్ నౌ, దెన్ ఓన్లీ యూ విల్ రీచ్ యువర్ గోల్, యూ విల్ బ్లాస్ట్ యువర్ గోల్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆ గోల్ ని మనం రీచ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. కాబట్టి మనం మంచి పని చేయాలంటే వెంటనే చేయాలండి, దానికి ముహూర్తాలు ఎదుక్కోకూడదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. మన ఎవరు శైలజ గారు ఎవరు చెప్పారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. మంచి పని చేయాలంటే వెంటనే చేయాలి, చెడు పని చేయాలంటే ఆలోచించాలి. సో మంచి పని వెంటనే చేయక మన రావణాసురుడు ఎంతో బాధపడ్డాడండి. లైఫ్ యొక్క ఎండింగ్ స్టేజ్ లో రావణాసురుడు ఏం చేశాడు తెలుసండి, తనకి చాలా మంచి పవర్ఫుల్ శివభక్తుడు అండి, మంచి పవర్ఫుల్ ఎనర్జీ ఉంది, స్పిరిచువల్ ఎనర్జీ ఉంది, మంచి శక్తి ఉంది, హారా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. తను అనుకుంటే విత్ ఇన్ 2 minutes లో 7 సముద్రాలని మంచినీరుగా మార్చేయగలడండి. అంత మంచి రావణాసురుడు కూడాను తను మంచి పని చేద్దాం అనుకున్నాడు. నాకు ఉంది, నా శక్తి ఉంది, నేను 7 సముద్రాలని అంటే ఈ భూరి ప్రపంచంలో ఉన్న వాటర్ అంతటిని కూడాను మంచి నీళ్ళుగా మార్చేద్దాం అనుకున్నాడు, మినరల్ వాటర్ గా మార్చేద్దాం అనుకున్నాడు. ఎస్, హీ హాస్ దట్ కెపాసిటీ. బట్ అనుకున్న పని ఏం చేశాడు, వెంటనే చేయలేదు. ఆయన ఏం చేశాడు, చేద్దాంలే అని ఒక 2 minutes పోస్ట్ పోన్ చేశాడు. ఎప్పుడైతే పోస్ట్ పోన్మెంట్ అయిందో ఈ లోపు సీతాదేవి తారసపడడం, సీతాదేవి మీద కన్ను పడడం, మనసు చెలించడం, రిమైనింగ్ రామాయణం అంతా మీకు తెలిసిందేనండి. సో సీతాదేవిని తీసుకెళ్లడం లంకకి, రావణాసురుడిని వేటాడుతూ వెంటాడుతూ మన హనుమాన్ ఎగురుట్టుకుంటూ వెళ్ళడం, వారధి కట్టడం, వానరసేన వెళ్ళడం, ల్యాండ్ అవ్వడం, మటాస్, దేర్ ఎండ్స్ ద ఇష్యూ. అప్పుడు ఆ చరమాంకంలో ఉన్నప్పుడు అనుకున్నాడు, ఎంత పని చేశాను నేను, ఎంత గొప్ప శివభక్తుడిని, ఎంత మంచి పవర్ ఉన్నది నాకు. 2 నిమిషాలు నేను అనుకుంటే చిటికేసినంత టైంలో ఈ 7 సముద్రాలని మంచినీళ్ళుగా మార్చేయగల శక్తి నా దగ్గర ఉండి కూడా మార్చలేకపోయాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ పోన్మెంట్ అనేది చాలా చాలా డేంజరస్ అని డిక్టేట్ చేసి చెప్పాడు ఫ్రెండ్స్. సో మనకి రామాయణం నుంచి మనం నేర్చుకుంటున్న అద్భుతమైన బ్యూటిఫుల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రావణాసుర. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి మన గ్లోబల్ లాంగ్వేజ్ లో ఇంకొక పర్టికులర్ కొటేషన్ ఉంది ఫ్రెండ్స్. ఏంటది, ప్రొక్రాస్టినేషన్ ఈజ్ థీఫ్ ఆఫ్ టైం. ఏంటంటే మనకి ప్రొక్రాస్టినేషన్ ఈజ్ థీఫ్ ఆఫ్ టైం అంటే ఏంటండి, మనం పోస్ట్ పోన్మెంట్ చేసామంటే టైంని దొంగిలించినట్లు లెక్క. మనకి అట్ ద సేమ్ టైం ఇంకొక బ్యూటిఫుల్ కొటేషన్ ఉంది. ఏంటంటే తెలుసా, ఏంటంటారండి అది, టైమ్ ఈజ్ ప్రీసియస్ దాన్ మనీ. అంటే మనీని దొంగిలించడం దొంగ అన్నారంటే టైం దొంగిలించడం ఏమనాలి మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్. సో టైమ్ ఈజ్ ప్రీసియస్ దాన్ మనీ అన్నాం కాబట్టి టైంని దొంగిలించడం దొంగ అన్నామంటే మనీని దొంగిలించడం దొంగ అంటే టైంని దొంగిలించడం ఏమనాలో మీరే డిసైడ్ చేసుకోండి.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రొక్రాస్టినేషన్ ని అవాయిడ్ చేయండి. మీరు అనుకున్న పని ఇప్పుడే చేయండి. రేపు చేద్దాం అనుకున్నది ఈ రోజు చేయండి. ఈ రోజు చేద్దాం అనుకున్నది ఇప్పుడే చేయండి. పోస్ట్ పోన్ చేశారా? లేదు. రేపు చేద్దాం అసైన్మెంట్ అనుకున్నారా? రేపు ఇంకో పని వస్తుంది. రేపు 2 రోజుల తర్వాత అనుకుంటారు. నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటారు. నెక్స్ట్ మంత్ చేద్దాం అనుకుంటారు. నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది. నెక్స్ట్ జన్మ అయిపోతుందండి. ఈ జన్మలో ఇంకేం చేయలేం ఫ్రెండ్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చేయాల్సింది అప్పుడే చేయండి. అప్పుడే మన లైఫ్ కి ఒక మీనింగ్, మనం ఒక హిస్టరీ, ఒక హెచ్ఎం ఏదైనా అనుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, తర్వాత ప్రొక్రాస్టినేషన్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకున్నది ఇంకొక 4th వన్ ఏంటండి? 4th వన్ ఏంటో గుర్తుందండి అందరికీను? ఓవర్ స్లీపింగ్, లేజినెస్, ప్రొక్రాస్టినేషన్ అండ్ దెన్ నెగిటివిటీ. అంటే నెగిటివిటీ అంటే ఏంటి సార్? నకారాత్మకత. అంటే ఏంటి? ప్రతిదానికి నెగిటివ్ గా థింక్ చేయడం, ప్రతిదీ నెగిటివ్ గా అనుకోవడం. అంటే చూడండి, ఇప్పుడు మనకి ఈ కరోనా పాండమిక్ టైంలో చాలా మంది కరోనా గురించి, మనకి చాలా మంచి జరిగింది, ఆ మంచిని కూడా వదిలిపెట్టి చాలా మంది నెగిటివ్ గా, అమ్మో కరోనా వచ్చిందంట, ఏదో అయిపోయింది అని చెప్పి. చూడండి, మీరు ఆలోచించండి ఒకసారి, కరోనా వస్తే ఎవరు ఎక్కువ డ్యామేజ్ అయ్యారండి? ఎవరైతే భయపడ్డారో వాళ్ళే బాధపడ్డారు ఫ్రెండ్స్. భయపడిన వాళ్ళే బాధపడ్డారు. భయపడిన వాళ్ళకే కరోనా అటాక్ అయింది. భయపడకుండా ధైర్యంగా ఉన్న వాళ్ళు ఏం చేశారు చూడండి. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యంగా ఉన్న వాళ్ళు మనలాగా స్కిల్ డెవలప్ చేసుకున్నారు, మనలాగా అప్డేట్ అయ్యారు, మనలాగా గ్రో అవుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, అదే మనకు కావాలి. సో ఈ రోజు మనకి కరోనా అనే ఆస్పెక్ట్ ని మనం నెగిటివ్ థింకింగ్ లోంచి బయటకు వచ్చి పాజిటివ్ గా ఆలోచిస్తే, ఈ రోజు కరోనా లేకపోతే ఈ వైజాగ్ లో ఉన్న ఈ వెంకటేశ్వరరావు ఈ ముంబైలో ఉన్న వాళ్ళతో, మహారాష్ట్రలో ఉన్న వాళ్ళతో, యుఎస్ లో ఉన్న వాళ్ళతో, యూకే లో ఉన్న వాళ్ళతో, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళతో, ఔరంగాబాద్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడగలమండి? చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా మనం పాజిటివ్ గా తీసుకోవాలి. ఎప్పుడు కూడా వి షుడ్ టేక్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్, దెన్ ఓన్లీ వి విల్ గ్రో. సో ఆ నెగిటివ్ థింకింగ్ ని అవాయిడ్ చేసి పాజిటివ్ గా గ్రో అవ్వాలి ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనం నకారాత్మకతని సకారాత్మకతగా మార్చుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, మనం ఈ రకంగా నెగిటివ్ ని అవాయిడ్ చేసి పాజిటివ్ గా రావాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, హెసిటేషన్, మొహమాటం. ఇదేంటి సార్ మొహమాటం బ్యాడ్ హ్యాబిట్ ఎలాగవుతుందండి? ఎస్, అది బ్యాడ్ హ్యాబిటే. మొహమాట పడ్డామంటే మనం లైఫ్ లో కొన్ని ఆబ్స్టాకల్స్ ని ఓవర్కమ్ చేయలేమండి. మొహమాటం పనికిరాదు. మొహమాట పడకుండా మన లైఫ్ ని మనం లీడ్ చేయాలి. ఎలా సార్ అంటే, మొహమాటం వదిలిపెట్టాలండి. మనకి ఏదైతే పాసిబిలిటీ ఉందో దాన్నే మనం ప్రామిస్ చేయాలి. పాసిబిలిటీ లేని దాన్ని వదిలేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నాకు రిక్వెస్ట్ చేసి క్లాస్ తీసుకోమన్నారు, నాకు అవదనుకోండి, నేను నిర్మోహమాటంగా చెప్పాలి ఈ రోజు నాకు అవదండి అని. అంతేగా నేను ప్రామిస్ చేసి నేను మళ్ళీ అది పాసిబిలిటీ లేకుండా చేస్తే అది నేను నా గోల్ రీచ్ అయినట్టు కాదండి. నేను మిమ్మల్ని మోటివేట్ చేయలేనట్టే లెక్క. మీరు గోల్ సెట్ చేసుకోలేరు. నా బదులు ఇంకొకరు వచ్చి ఆ రోజు మీకు మోటివేట్ చేస్తారు కదండి. సో కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఎప్పుడైనా సరే ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారంటే మొహమాటం లేకుండా నిస్సంకోచంగా మనం పని చేయాలి ఫ్రెండ్స్. మన గోల్ రీచ్ అవ్వాలంటే నిర్మోహమాటంగా నిస్సంకోచంగా ఉండాలి. అప్పుడే మనం గోల్ రీచ్ అవుతాం ఫ్రెండ్స్. సో we have to avoid these 5 bad habits, then we can reach our goal immediately or successfully. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, మనకి ఈ 5 హ్యాబిట్స్ తో పాటు ఇంకొక 5 C's ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 5 C's ని we must cut those 5 C's, then we will go the success. చూడండి ఫ్రెండ్స్, ఏంటా 5 C's అండి? చూడండి ఒకసారి. నెంబర్ 1 సెల్ ఫోన్ అండి. నెంబర్ 2 సినిమా. నెంబర్ 3 క్రికెట్. నెంబర్ 4 కేబుల్ టీవీ సీరియల్స్. నెంబర్ 5 చాటింగ్. సో యూ హ్యావ్ టు కట్ దీస్ 5 C's, then we can achieve our goal. We have to cut these 5 C's with the 6th C, that is cut. చూడండి, ఫస్ట్ వన్ ఏంటండి? సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఎందుకు కనిపెట్టామండి మనం? సెల్ ఫోన్ మన కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి కనిపెట్టాం ఫ్రెండ్స్. ఇంకెందుకు కనిపెట్టుకున్నామండి? సెల్ ఫోన్ మనం కమ్యూనికేట్ అవ్వడానికి కనిపెట్టామండి. తర్వాత సెల్ ఫోన్ నుంచి మనం ఇంకేం చేయొచ్చు సార్? చాలా చేయొచ్చండి. సెల్ ఫోన్ మనం పాజిటివ్ గా వాడుకుంటే వి విల్ గ్రో లైక్ ఎనీథింగ్ అండి. మీకు ఏది కావాలంటే అది ఇప్పుడు మన మొబైల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనం మోటివేషనల్ స్పీకర్ అవ్వాలన్నా కొట్టండి, గూగుల్లో అడగండి, దెన్ యూ విల్ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్. తర్వాత మనం ఒక గోల్ సెట్ చేసుకున్నాం, ఒక ఐఏఎస్ అవ్వాలనుకున్నాం, ఐఏఎస్ సంబంధించిన మెటీరియల్స్ అన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. లేదా మన హెల్త్ సెట్ చేసుకోవాలనుకున్నాం, 20 kgs వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకుంటున్నాం, దెన్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వీడియోస్ హౌ టు రెడ్యూస్ అవర్ వెయిట్. అలాగే మనకి యోగా, హెల్త్ వీడియోస్ ఉన్నాయి. అలాగే మనం ఏది కావాలంటే అది మనకి ఈ రోజు మొబైల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్.
అంటే ఆ మొబైల్ ని మనం ఎలా వాడుకోవాలి ఫ్రెండ్స్, మన కంట్రోల్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్, మనం దానికి కంట్రోల్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు యూజ్ ద మొబైల్ ఇన్ సచ్ ఎ వే దట్ ద మొబైల్ విల్ యాక్ట్ యాజ్ ఎ స్లేవ్ టు యూ, బట్ యూ షుడ్ నాట్ స్లేవ్ టు ద మొబైల్, ప్లీజ్ మైండ్ ఇట్. సో కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో మొబైల్కి స్లేవ్ అవ్వకూడదండి, అది మనకి స్లేవ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అది మన కంట్రోల్లో ఉండాలి, దాన్ని కనిపెట్టింది మనం కాబట్టి మనం చెప్పినట్టు వినాలి, అంతేగాని అది చెప్పినట్టు మనం వినకూడదు. అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్, మొబైల్లో చాలా మంది చూడండి ఈ రోజు ఏం చేస్తున్నారంటే చాలా మంది తెలియకుండా మొబైల్కి ఎడిక్ట్ అవుతున్నారు. ఎడిక్ట్ అవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ ని ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడానికి, ఇప్పుడు మీరు అందరూ మొబైల్ యూజ్ చేస్తున్నారు, జూమ్ లో ఎక్సలెంట్ గా వాడుకుంటున్నారు, మీరు సూపర్ ఫెంటాస్టిక్ మోటివేషనల్ మైండ్ బ్లోయింగ్ గా మీరు ఏం చేస్తున్నారు, మొబైల్ ని మీరు ఒక పబ్లిక్ స్పీకర్ గా గ్రో అవడానికి మొబైల్ ని వాడుతున్నారు, వాడుకోవచ్చు. లేదు ఒక స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి మొబైల్ వాడుతున్నారు, బ్రహ్మాండంగా వాడండి. ఒక యూట్యూబ్ లో మంచి కంటెంట్ నేర్చుకుంటున్నారు, వాడండి. వాడిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అనుకోండి, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మొబైల్ ని బంద్ చేసి ఒక 2 hours చదవాలని మీరు ప్లాన్ చేసుకున్నారు, 8 hours లో 2 hours ఈవినింగ్ అనుకున్నారు, ఆ ఈవినింగ్ మొబైల్ ని కంప్లీట్ గా బంద్ చేసి పక్కన పెట్టేసి మీరు చదువుకోవడం మొదలు పెట్టాలి. లేదనుకోండి ఏమవుతుంది తెలుసండి, మొబైల్ మీరు చదవడం మొదలు పెడుతున్నారు, టింగ్ టింగ్ అని ఒక మెసేజ్ వస్తుంది, వచ్చిన వెంటనే మీరు దాన్ని ఓపెన్ చేసి చూస్తారు, చూసిన వెంటనే హాయిరా అని మెసేజ్ వస్తుంది, నువ్వు కూడా ఇమీడియట్ గా రిప్లై హాయిరా అంటావు. ఏం చేస్తున్నావు రా అంటాడు, నేను చదువుతున్నాను రా అంటావు. నువ్వేమంటావు, నేను కూడా చదువుతున్నాను రా అంటే. ఏం చదువుతున్నావు, మ్యాథ్స్ చేస్తున్నాను. నువ్వేం చదువుతున్నావు, మ్యాథ్స్ చేస్తున్నాను. ఇలా నువ్వు 6 to 8 ప్లాన్ చేసుకున్నావు, 6 to 8 హాయ్ బాయ్ అయిపోయింది. సో ఈ మొబైల్ తో టప్ మన మొత్తం ఎంటైర్ ఫ్రూట్ఫుల్ ఎఫెక్టివ్ టైం అంతా కూడా ఏమైంది ఫ్రెండ్స్, వేస్ట్ అయిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్లో మొబైల్ ని బంద్ చేసి పక్కన పెట్టేయాలండి. మొబైల్ యూజ్ చేసుకోవడానికి 8 hours టైం ఉంది కదండి, ఆ 8 hours టైంలో 8 hours స్లీపింగ్ ఇచ్చాం, 8 hours రిమైనింగ్ 8 hours లో ఒక 2 hour 1 hour మొబైల్ వాడుకోండి. దాన్ని మనం ఫ్రూట్ఫుల్ కంటెంట్ గా వాడండి, అప్పుడు మీరు మొబైల్ వాడండి. రిమైనింగ్ 8 hours మన గోల్ కి రీచ్ అవ్వడం కోసం మనం షెడ్యూల్ చేసుకున్నాం, ఆ షెడ్యూల్ టైంలో మొబైల్ ని బంద్ చేయండి. సో సెల్ ఫోన్ కట్ చేయాలండి, రైట్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సినిమా. సినిమా అంటే నా ఉద్దేశం సినిమా చూడడం మానేమని కాదండి, సినిమా పిచ్చోలుగా తయారవకూడదని. అంటే ఏంటండి, ఇప్పుడు చాలా మంది సినిమాలు చూస్తారు, సినిమా జనరల్ గా మనం ఎందుకు కనిపెట్టుకున్నాం, మనం రిలాక్స్ అవ్వడానికి, మనకి ఎంటర్టైన్మెంట్ రావడం కోసం. ఈ బిజీ షెడ్యూల్లో రిలాక్స్ అయ్యి మనం మరలా రెన్యువల్ అయ్యి మరలా స్కిల్ ని ఎనర్జీని గ్రో చేసుకుని డెవలప్ అవ్వడం కోసం మనం కనిపెట్టుకున్నది. కానీ చాలా మంది ఈ రోజుల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యూత్ ఏం చేస్తున్నారండి, సినిమా చూస్తున్నారు, సినిమాలో ఎవరైనా ఒకరు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తే నేను వాడి ఫ్యాన్ అంటాడు, వాడి బర్త్డేకి పెద్ద కేక్ కట్ చేస్తాడు, పెద్ద కటౌట్ పెడతాడు, కొన్ని సొంత డబ్బులు తీసి ఇంట్లో వాళ్ళు తెలియకుండా అప్పులు చేసి ఆ డబ్బునంతా కూడాను వాడి రూపంలో వేస్ట్ చేస్తున్నాడు. సినిమా యాక్టర్స్ అసలు దే ఆర్ ఓన్లీ యాక్టర్స్ అండ్ దే ఆర్ నాట్ అట్ ఆల్ హీరోస్ అండి, గుర్తుపెట్టుకోండి. వాడు ఏం చేస్తున్నాడు, మనకి డైరెక్టర్ చెప్పినట్టుగా యాక్ట్ చేస్తున్నాడు, ప్రొడ్యూసర్ చెప్పుకుంటున్న కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నాడు, అంతేగాని ఈజ్ నాట్ అట్ ఆల్ రియల్ హీరో. మరి రియల్ హీరోస్ ఎవరండి, మనకి 24 గంటలు ప్రొటెక్ట్ ఇస్తున్న జవాన్లు రియల్ హీరోస్ అండి, మనకి భోజనం పెడుతున్న అన్నదాతలు రైతులు రియల్ హీరోస్. సర్వీస్ చేస్తున్న చాలా మంది ఉన్నారండి, ఆ సర్వీస్ సెక్టర్స్, టీచర్స్, డాక్టర్స్, ఇంకా ఎంతో మంది మనకి సైంటిస్టులు, వీళ్ళందరూ మనకి సర్వీస్ చేసి మన అభివృద్ధిని కాంక్షిస్తున్నారండి, మనకి ఎంతో నేర్పుతున్నారండి, విద్యాబుద్ధులు నేర్పుతున్నారండి, వాళ్ళు రియల్ హీరోస్ అండి. మన తల్లిదండ్రులు రియల్ హీరోస్ అండి, మనకి 100 సంవత్సరాల పైన కష్టపడి స్వతంత్రం తెచ్చిపెట్టిన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు రియల్ హీరోస్ అండి. 1857 నుంచి 1947 వరకు హీరోస్ అండి, అంతేగాని వీళ్ళెవరు రియల్ హీరోస్ కాదండి, గుర్తుపెట్టుకోండి. అలాంటి రియల్ హీరోస్ ఇప్పుడు ఎవరైతే ఈ మనీ వేస్ట్ చేస్తున్నారో ఈ కట్అవుట్స్ కానీ కేక్ కటింగ్లు కానీ భోజనాలు కానీ, ఆ మనీ అంతా కూడాను నువ్వు నిజంగా చేయాలంటే ఒక మంచి పని చేయండి, మనీ కలెక్ట్ చేయండి. నువ్వు విలేజ్ లో ఉంటే ఆ విలేజ్ లో పూర్ ఫ్యామిలీని ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి మారల్ సపోర్ట్ ఇవ్వండి, ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి మనీ ఎకనామికల్ సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళకి మంచి చేయండి. లేదంటే ఒక అనాథాశ్రమంకి వెళ్ళండి, వాళ్ళకి మంచి చేయండి. అనాథాశ్రమంలో ఉన్న చిన్నపిల్లల్ని అడాప్ట్ చేసుకోండి, వాళ్ళకి స్టడీస్ నేర్పించండి, వాళ్ళని మోటివేట్ చేయండి, వాళ్ళకి గోల్ సెట్ చేయండి, వాళ్ళని గోల్ రీచ్ అయ్యేట్లుగా మీరు ప్రోత్సహించండి, మారల్ సపోర్ట్ ఇవ్వండి. లేదా ఒక జవాన్ ఫ్యామిలీ ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. దేర్ ఆర్ సెవరల్ యాక్టివిటీస్, వాటన్నిటికీ మీరు సపోర్ట్ చేయండి. ఇంకో 10 minutes లో మన లింక్ ఎండ్ అవుతుందండి, మరలా రీజాయిన్ అవ్వండి.
ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద బ్యూటిఫుల్ కంటెంట్ విత్ ఇన్ 10 minutes. ఎలాగో మనకి క్లోజ్ అయిన వెంటనే జాయిన్ అవ్వండి, క్లోజ్ అయిపోతుందండి. సో ఈ విధంగా సపోర్ట్ చేయండి. మీరు చాలా మంది అంటారు నాకు ఫేస్బుక్ 20 lakhs ఫ్రెండ్స్ ఉన్నారు, 30 lakhs ఫ్రెండ్స్ అంటారు, లేదా ట్విట్టర్ లో నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు, యూట్యూబ్ లో ఎంతమంది ఫాలో అవుతున్నారు అంటారు. అన్నారు అనుకోండి, వాళ్ళందరికీ మీరు సపోర్ట్, వాళ్ళందరూ నిజంగా నీ ఫ్రెండ్స్ గా నువ్వు ఫీల్ అయితే కనుక ఇమీడియట్ గా ఏం చేయాలి తెలుసా ఫ్రెండ్స్, వాళ్ళందరి దగ్గర ఫండ్ రైజ్ చేసి ఒక మంచి పని చేయండి. లా ఆఫ్ నేచర్, న్యూటన్ థర్డ్ లా చెప్తుంది, ఏం చెప్తుందండి, నువ్వు మంచి చేస్తే నీకు మంచి తిరిగి వస్తుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ కర్మ అంట మన సనాతన ధర్మంలో. మంచి చేసావా మంచి వస్తుంది, చెడు చేసావా చెడే వస్తుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మంచి పని చేయండి, మంచిగా ప్రోత్సహించండి. అప్పుడు ఆటోమేటిక్ గా మనం గ్రో అవుతాం, మనతో పాటు మన సొసైటీ గ్రో అవుతుంది. ఆటోమేటిక్ గా అందరూ కూడాను లైఫ్ లో పీక్ స్టేజ్కి వెళ్తారండి. ఓకేనండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకి సినిమా పిచ్ ఉండకూడదండి. నెక్స్ట్ క్రికెట్ పిచ్ అండి. చాలా మంది ఈ మధ్య చూస్తుంటే మీరు కనుక చాలా మంది యూత్ టీనేజర్స్ క్రికెట్ కి ఎడిక్ట్ అయిపోయారండి. క్రికెట్ కి ఎడిక్ట్ అయిపోవడం అంటే క్రికెట్ ని ఆడండి, క్రికెట్ ఆడండి, తప్పులేదు. వాచ్ చేయకూడదండి. క్రికెట్ ఆడండి, సిక్స్ కొట్టండి, బాడీకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, మంచిగా స్వెట్టింగ్ వస్తుంది, ఎడ్రినల్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి, ఆక్సిజన్ ఇంటేక్ కెపాసిటీ పెరుగుతుంది, ఆలోచనలు కంట్రోల్లో ఉంటాయి, బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది, ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్. అంతేగాని క్రికెట్ వాచ్ చేయొద్దండి. వాచ్ చేసామంటే ఉపయోగం లేదండి, టైం వేస్టే. సో సినిమా పిచ్ కట్ చేయాలి, క్రికెట్ పిచ్ కట్ చేయాలి, అండ్ దెన్ మొబైల్ సెల్ ఫోన్ కట్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫోర్త్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ కేబుల్ టీవీ సీరియల్స్ అండి. కేబుల్ టీవీ సీరియల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎడిక్ట్ అవ్వకూడదండి. కేబుల్ టీవీ సీరియల్స్ లో మనకు ఉన్నదంతా నెగిటివ్ ఏనండి. నెగిటివ్ ని అందరూ కూడా ఎస్టాబ్లిష్ చేసి నెగిటివ్ ని అందరూ కూడా పబ్లిష్ చేస్తున్నారండి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళ రేటింగ్ కోసం సొసైటీ మొత్తానికి నెగిటివ్ ప్రోత్సహిస్తున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ అనేది లేదండి అక్కడ. చూడండి, మనకి ఆ దీపం ఈ దీపం అన్ని దీపాలు వస్తున్నాయి, దీపాలు ఆరుతున్నాయి, ఎప్పటికీ ఆరవయ్యి మన జీవితాలు ఆరిపోవడం తప్ప అట్లా ఎడిక్ట్ అయ్యారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దీపాలకు ఎడిక్ట్ అయ్యారంటే మీ దీపం వెలగదండి. గుర్తుపెట్టుకోండి, మీ దీపం వెలగాలంటే మీరు అన్ని దీపాలని ఆర్పేసి హ్యాపీగా మన లైఫ్ అనే దీపాన్ని వెలిగించుకోండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాబట్టి సో ఈ కేబుల్ టీవీ సీరియల్స్ ని కట్ చేయండి, పూర్తిగా బంద్ చేయండి. రైట్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, తర్వాత లాస్ట్ చాటింగ్, మొబైల్ చాటింగ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మొబైల్ చాటింగ్ కూడాను ఆల్మోస్ట్ అందరూ కూడాను కట్ చేయాలి ఫ్రెండ్స్. మొబైల్ చాటింగ్ మనం అనుకున్న షెడ్యూల్లో కట్ చేయాలి. మనకి మొబైల్లో నేర్చుకునేటప్పుడు మాత్రం వాడొచ్చు. సో ఈ 5 C's ని కట్ చేసామంటే మనం హ్యాపీగా లైఫ్ లో గ్రో అవుతామండి. తర్వాత మనం మన లైఫ్ లో గ్రో అవ్వాలంటే చూడండి ఫ్రెండ్స్, ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ, ద బెస్ట్ ఫెంటాస్టిక్ టెక్నిక్ అండి. వర్కౌట్ అయ్యే టెక్నిక్ అండి. ప్రాక్టీస్ చేయండి, వర్కౌట్ అవ్వదు నన్ను అడగండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఏంటి సార్ అది? ఏం లేదండి, యూ హ్యావ్ టు రైజ్ బిఫోర్ సన్ రైజ్, దెన్ వన్ డే యూ విల్ షైన్ అబౌవ్ ద సన్. గుర్తుపెట్టుకోండి, అంటే మనం ఎప్పుడైతే సూర్యుని కంటే ముందుగా ఉదయిస్తామో ఏదో ఒక రోజున సూర్యుని కంటే ఎత్తులో నీ కీర్తి ప్రతిష్టలు అనేవి ఎలుగుతాయండి. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు యూ హ్యావ్ టు రైజ్ బిఫోర్ సన్ రైజ్. సో ఎట్టి పరిస్థితుల్లో సూర్యుని దొరకకూడదండి. మీరు ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోవాలండి? యూ హ్యావ్ టు కంపీట్ విత్ డైరెక్ట్లీ విత్ ద సన్ అండి. గుర్తుపెట్టుకోండి, సూర్యునితో పోటీ పెట్టుకోవాలి. మన పక్కన వాళ్ళతో, మన పక్కింటి వాళ్ళతో, మన ఎదురింటి వాళ్ళతో, పొరిగింటి వాళ్ళతో కాదండి. యూ హ్యావ్ టు డైరెక్ట్లీ అటాక్ విత్ ద సూర్యారావు. గుర్తుపెట్టుకోండి, సూర్యునితో పోటీ పెట్టుకోండి, సూర్యుని కంటే ఎత్తులో ఎదగండి. సో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కంటే ముందే వేకప్ అవ్వాలండి. వేకప్ అయ్యి ఏం చేయాలి సార్? చాలా మంది చేస్తుంటారంటే స్టూడెంట్స్ ఇలా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మంచం మెంచులు దిక్కుండా ఇలా తీసి బుక్ తీసి చదివేస్తూ ఉంటారు, ఇలా కొనుక్కుతూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పనులు చేయకూడదు ఫ్రెండ్స్. మనం లేచిన తర్వాత గివ్ రెస్పెక్ట్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ గోల్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ స్టడీస్. సో మనం ఏం చేయాలండి? లేచిన వెంటనే ఇమీడియట్ గా పళ్ళు తోముకోవాలండి. నెక్స్ట్ ఏం చేయాలండి? స్నానం చేయాలండి. నెక్స్ట్ రెగ్యులర్ అబ్జర్వేషన్స్ కంప్లీట్ చేయాలండి. అయిన తర్వాత ఏం చేయాలి తెలుసా ఫ్రెండ్స్? అట్లీస్ట్ మినిమం 15 to 20 minutes వాకింగ్ చేయాలండి, ఎక్సర్సైజ్ చేయాలండి, స్కిప్పింగ్ చేయాలండి, యోగా చేయాలండి, సైక్లింగ్ చేయాలండి, స్విమ్మింగ్ చేయాలండి, ఏది పాసిబిలిటీ ఉంటే అది చేయాలండి. అంతేగాని ఖాళీగా ఉండకూడదండి. చివరికి ఏం చేయాలి సార్? స్వెట్టింగ్ రావాలండి బాడీ నుంచి. స్వెట్టింగ్ వచ్చిందా తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలండి. ఆలోచనలని మన కంట్రోల్లో ఉండాలండి. అప్పుడు మనకి బుక్ తీయండి ఫ్రెండ్స్. బుక్ తీసి ఇట్లాగా ఒక చైర్లో, మంచం దిగండి, చైర్లో కూర్చోండి, హ్యాపీగా చదవడం మొదలు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా ఫ్రెండ్స్? మైండ్ యాక్టివ్ గా ఉంటుంది, ఆక్సిజన్ ఇంటేక్ కెపాసిటీ పెరుగుతుంది. చూడండి, అందరూ చాట్ చేయండి ఒకసారి. వాట్ ఈస్ ద
highest oxygen consuming part in our body. Please chart it. Chart it. Type చేయండి ఒకసారి. Highest oxygen consuming part in our body. బ్రెయిన్ అండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. సో బ్రెయిన్ యాక్టివ్ గా ఉండాలంటే మనం ఆక్సిజన్ కెపాసిటీ పెంచుకోవాలండి. ఆక్సిజన్ ఇంటేక్ కెపాసిటీ పెంచుకోవాలంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే ఎక్సర్సైజ్, యోగా ఇట్లాంటివన్నీ చేయాలండి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ ఇంటేక్ కెపాసిటీ పెరుగుతుంది. బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ కి, నర్వస్ సిస్టమ్ కి ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. అప్పుడు మనం ఒక సబ్జెక్ట్ తీసి, మనకి టఫ్ గా ఉన్న సబ్జెక్ట్ తీసి, మనం ఒక స్కిల్ ని తీసి అప్పుడు తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది తెలుసండి, బ్రెయిన్ యాక్టివ్ ఉంది కాబట్టి ఇంటేక్ కెపాసిటీ పెరుగుతుంది. సబ్జెక్టు మీరు 1 hour లో నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ని 40 minutes 30 minutes లో నేర్చుకుంటారండి. సో ఆ విధంగా మనం టైం ని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి, చక్కగా టైం ని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం గోల్ రీచ్ అవ్వాలంటే చూడండి ఫ్రెండ్స్, ఈగో అనే దాన్ని అవాయిడ్ చేయాలండి. యూ హ్యావ్ టు కట్ ద ఈగో. నేను అనే అహాన్ని తగ్గించుకోవాలి. అహాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా ఫ్రెండ్స్? గివ్ రెస్పెక్ట్ టు యువర్ సెల్ఫ్, గివ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్, గివ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్. మీ తల్లిదండ్రులకు నమస్కరించండి. నమస్కారం ఒక సంస్కారం అండి. గుర్తుపెట్టుకోండి. పాదాబంధనం చేయండి. నాకు చాట్ లో పెట్టండి ఎంతమంది ఇప్పుడు మీ తల్లిదండ్రులకి జీవితంలో ఒక్కసారైనా పాదాబంధనం చేశారో చాట్ చేయండి ఫ్రెండ్స్. చెప్పానండి మన సెషన్ అంతా ఇంటరాక్టివ్ ఉంటుందని. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్ అండి. రైట్ జ్యోతి. ఓకే రైట్. దేవి, సుకన్య. ఓకేనండి. ఓకే రైట్. గుడ్. గోపాల్ గారు గుడ్. సూపర్ అండి. సో మీరందరూ మీ లైఫ్ లో పీక్ స్టేజ్ కి వెళ్తారండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మన పేరెంట్స్ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయండి. సో తర్వాత ఎల్డర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలండి. మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలండి. అప్పుడే మనం లైఫ్ లో మనం పీక్ స్టేజ్ కి వెళ్తామండి. గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ మనం యాక్టివ్ గా చూడండి ఫ్రెండ్స్. మనం గోల్ రీచ్ అవ్వాలంటే LIOCని అవాయిడ్ చేయాలండి. LI అంటే ఏంటంటేనండి లాఫర్స్, ఇన్సల్టర్స్, అపోజిటర్స్, క్రిటిసైజర్స్. మన గోల్ ని మనం పబ్లిష్ చేయాలి అందరికి తెలిసేటట్లు. ఎలా సార్? గోల్ ని ఎట్లాగా? వాట్సాప్ లో, సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో కాదండి. మనకి శ్రేయోభిలాషులు ఉంటారు, వాళ్ళకి చెప్పండి. మనం ఇష్టపడే వాళ్ళకి చెప్పండి. మనల్ని ఇష్టపడే వాళ్ళకి చెప్పండి. వీళ్ళిద్దరితో పాటు 3వ వ్యక్తి ఇంపార్టెంట్ అండి. మనం అంటే పడని వాళ్ళకి చెప్పండి. ఐ వుడ్ లైక్ టు బికమ్ ఎన్ IAS ఆఫీసర్ అని చెప్తే వీడు గోలు, వీడు IAS అవుతాడని చెప్పాడు. గుర్తు చేసిన ప్రతిసారి మీరు ఏం చేయాలంటే వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఆనంద్ కదండి, అంటే మధ్యలో మొబైల్ ఫోన్ వస్తుంది, కట్ చేశాను అందుకని. సో తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇంకా 1 minute లో మనకి లింక్ కట్ అవుతుంది. ఆ 1 minute లో రీజైన్ అవ్వండి. ఐ విల్ ఎండ్ ద సెషన్. 1 minute తర్వాత మీ డౌట్స్, ఇంటరాక్షన్ అంతా ఉంటుంది. ఒక 5 minutes లో క్లోజ్ చేస్తానండి. సో చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా మనం మన లైఫ్ లో మనం గోల్ రీచ్ అవ్వాలంటే LIOC వాళ్ళని పట్టించుకోకూడదు. మనం ఏం చేయాలంటే వాళ్ళని వదిలిపెట్టేయాలి. అప్పుడే సక్సెస్ అయిన పీపుల్ అందరూ కూడా వాళ్ళని ఫేస్ చేసిన వాళ్ళే. ఫలించిన వృక్షంలో అతి దెబ్బలు ఎక్కువ అంటారు. అంటే ఎవరైతే మనం లైఫ్ లో సక్సెస్ అవుతున్నాం వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. క్రిటిసైజేషన్స్ ఉంటాయి, ఇన్సల్టేషన్స్ ఉంటాయి, అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, మనం చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు. నవ్వుకోనివ్వండి. డోంట్ బాదర్ అబౌట్ దెమ్. సో నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలంటే సక్సెస్ఫుల్ గా మీరు వీటన్నిటిని అవాయిడ్ చేసి వెళ్ళాలి. చూడండి, మీరు అసైన్మెంట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా అనుకుంటారని చెప్పి అసైన్మెంట్ చేయడం ఆపొద్దు. ఎవరేదనుకుంటే నాకెందుకు, నేను అసైన్మెంట్ చేయడం నా ఇంపార్టెంట్, పబ్లిక్ స్పీకర్ అవడం నాకు ఇంపార్టెంట్, అలా అనుకోని మీరు గోల్ మీరు